బత్తాయి సాగుదారులకు ఈ ఏడాది కాలం కలిసి రాలేదు. సాగు ఆరంభంలో సరైన వర్షాలు లేక పూత పిందె సరిగా రాని పరిస్థితి ఎదురైతే తీరా దిగుబడులు చేతికొచ్చే సమయంలో సరైన గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు, మార్కెటింగ్ పడిపోవడం, రవాణా ఆగిపోవడం వెరసి అమాంతం ధరలు పడిపోయాయి. వాతావరణ మార్పుల నేపథ్యంలో సరైన దిగుబడులు రాక నాణ్యత లోపించడం వల్ల గడ్డి అన్నారం, బాటసింగారం పండ్ల మార్కెట్లు బత్తాయికాయలు టన్ను గరిష్ట ధర 24,000 రూపాయలు మించడం లేదని రైతులు వాపోతున్నారు. బత్తాయి రేటు చాలా తక్కువనే ఉంది. ఇక ఎట్లా అయిపోయింది మొత్తం. పెట్టుబడి 1,50,000 దాకా పెట్టాము, మనకు వచ్చింది ఆ పెట్టుబడి మందం వచ్చింది. రేటు డౌన్ ఉంది మొత్తం ఈ సంవత్సరం. ఇప్పుడు శనగకాయ 3 నెలల నుంచి అట్నే ఉంది. సీజన్ ఏమంత మంచిగా లేదు, ధరలు లేవు, రైతులు నష్టపోతున్నారు. పంట దిగుబడి తగ్గింది, ఇక్కడ రేటు తగ్గింది మార్కెట్లో. ఇప్పుడు వానలు ఎండాకాలం లేవు, ఎండాకాలం నీళ్ళు ఇబ్బంది అయ్యి, బోర్లు నీళ్ళు లేక కొద్దిగా ఇబ్బంది అయ్యి కాయల సైజులు రాలే, అందులో రేట్లు తగ్గినాయి. ఇప్పుడు 23,000 చిల్లర పడుతుంది. కాయలు తక్కువనే పడాలి రేటు, కానీ రేటు లేదు. ఇది 30,000 పోతే మనకు గిట్టుబాటు అవుతుంది, దానికి వెళ్తుంది సార్. ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్నగర్, ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాల నుంచి గడ్డి అన్నారం, బాటసింగారం వ్యవసాయ మార్కెట్ యార్డుకు బత్తాయి పంట వస్తోంది. ఈ సీజన్ ఆరంభంలో కాస్త ధరలు పర్వాలేదనిపించినా క్రమంగా పతనమవుతూ ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బత్తాయి నుంచి కత్తెర సీజన్ పంట అని 2 దఫాలుగా దిగుబడి వస్తుంది. కత్తెరకాయ ఫిబ్రవరి నుంచి మే వరకు, సీజన్ కాయ ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు 2 దఫాలుగా దిగుబడి వస్తుంది. ప్రస్తుతం సీజన్ కాయ వస్తోంది. సాధారణంగా సీజన్ కాయకు మార్కెట్లో మంచి ధర ఉంటుంది. సీజన్ కాయ టన్ను బత్తాయికి ఎప్పుడైనా 25,000 రూపాయల నుంచి 45,000 రూపాయల వరకు ధర పలకటం సహజం. కానీ ఈసారి నాణ్యత ఆధారంగా టన్ను ధర కనిష్టంగా 15,000 రూపాయలు, గరిష్టంగా 24,000 రూపాయలు మించడం లేదు. దీనికి తోడు బాటసింగారం లాజిస్టిక్స్ పార్కులో తాత్కాలికంగా నడుస్తున్న పండ్ల మార్కెట్లో కనీసం మౌలిక వసతులు లేకపోవడంతో రైతులు, వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. మార్కెట్ గురించి మనము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఇది మధ్యాహ్నం పూట తినని కూడా సరిగా తిండి లేదు, ఇక్కడ హోటల్ కూడా లేదు, తాగదామంటే మంచినీళ్ళు కూడా సరైన రీతిగా దొరుకుతలేదు. ఇక్కడ మార్కెట్ అని ఎక్కడైనా కట్టి పెట్టామనుకో, రాత్రిపూట దొంగలు వస్తున్నారు, ఆట నింపుకొని పోతున్నారు. ఎవరికి చెప్పినా, ఆఫీస్లో కూడా చెప్పినా కానీ మా బాధ్యత ఏం లేదు అని చెప్తున్నారు. ఇప్పటికీ నాకు 1,50,000 రూపాయల మాలిపోయింది. అలా చూడదామంటే ఒక సీసీ కెమెరా కూడా సరిగా లేదు ఎక్కడ కూడా. అక్కడ కొత్తపేటలో గడ్డి అన్నారం ఉన్నప్పుడు మనం 20 సంవత్సరాల నుంచి అక్కడ మంచి సౌలత్ ఉండే మనకు. ఇక్కడ పొద్దుగాల 6 గంటలకు వచ్చేస్తే మళ్ళీ 2 గంటలు 1 గంటలకి ఒక్క పబ్లిక్ ఉండలేదు. మాలు ఎక్కడిదక్కడ పడేస్తే 6 దొంగ ఎత్తుకపోయి, 7 దొంగ ఎత్తుకపోయి, ఆట నింపుకపోయి ఆ పరిస్థితి చేస్తున్నారు సార్. బత్తాయి సీజన్ బాగానే ఉంది. ఈసారి సరుకులు ఎక్కువ వచ్చినాయి. ఈసారి మళ్ళీ అనంతపురం కూడా రాయలసీమల సరుకులు ఎక్కువ ఉన్నాయి, దాని గురించి రేటు ఎక్కువ లేవు. అందుకే ఇక మహారాష్ట్ర కూడా ఎక్కువ స్టార్ట్ అయింది. అక్కడ మొత్తం గ్రీన్ సరుకులు ఉన్నాయి, పచ్చి సరుకులు ఉన్నాయి, సైజు వచ్చింది. అక్కడ వర్షాలు బాగా పడ్డాయి. ఇక్కడ మనకు లేట్ వర్షాలు పడి సైజు రాలేదు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, కలర్ వచ్చేసింది. కానీ బాటసింగారం మొత్తం మనకు కోయడాల మార్కెట్ ఇస్తామని ఇక్కడ 6 మంత్ నడిపించాలి, 6 నెలలు నడిపించాలని తీసుకొచ్చారు మార్కెట్. అప్పట్లో ఇక్కడ రైతులు వస్తే వర్షం ఎట్లా పడుతుంది, ప్లాట్ఫామ్ ఎక్కడో ఎట్లా ఉంది, రైతులు ఇక్కడనే పండుకుంటారు. రైతులకి ఏం విలువ లేదు, కమిషన్ హెచ్చరికి ఏం విలువ లేదు. మార్కెట్కి కేటాయించినటువంటి ఇది 2007లో రాజశేఖర రెడ్డి గారే కేటాయించడం జరిగింది ఈ మార్కెట్ని 178 ఎకరాల్లో. దీనికి సంబంధించినటువంటి డిపిఆర్ కూడా వచ్చినప్పటికి కూడా ఇక్కడి నుంచి కొద్దిగా మార్కెట్ అనేది తరలింపు సాధ్యం కాలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు అయిపోయినప్పుడు కూడా ఏషియాలోనే పెద్ద మార్కెట్ అయినటువంటి నిర్మాణం అనేది జరగలేదు. ఒకసారి శంకుస్థాపన జరిగినా కానీ కోవిడ్ సమయంలో వాతావరణ పరిస్థితుల వల్ల అక్కడ నడవలేకపోయింది. కాబట్టి ఇక్కడ ఉన్నప్పటికీ కూడా వసతులు ఉన్నప్పటికీ కూడా అరాకొర కొద్దిగా సమస్యలు ఉన్నాయి. కాబట్టి వీటినన్నింటినీ అధిగమించాలంటే రానున్న మామిడికాయల సీజన్ వరకైనా రైతులకి అందుబాటులో కోయడ మార్కెట్ తీసుకురావాలని చెప్పి నేను ఒక వ్యాపారస్తుడిగా ప్రభుత్వానికి విన్నవించుకున్నాను. అతి పెద్దదైన ఈ పండ్ల మార్కెట్లో రైతులు, కమిషన్ ఏజెంట్లు, చిరు వ్యాపారుల సౌకర్యార్థం అన్ని రకాల ఏర్పాట్లు చేశామంటూ మరోపక్క వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ మార్కెట్లో బత్తాయి సీజన్ వచ్చేసి ప్రతి సంవత్సరం కూడా మే నుంచి ఆగస్టు, సెప్టెంబర్ ఫస్ట్ వీక్ వరకు బత్తాయి సీజన్ ఉంటుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు 43,000 టన్నుల వరకు మోసంబి బత్తాయి మనకి రావడం జరిగింది. ఈ మార్కెట్కి ముఖ్యంగా మహబూబ్ నగర్, నల్గొండ మరియు
మరియు అనంతపూర్లోని కొన్ని ప్రదేశాల నుంచి ఇక్కడికి బత్తాయి రావడం జరుగుతుంది. ఇప్పటివరకు 80% బత్తాయి కూడా మార్కెట్ రావడం జరిగింది. ఈ సీజన్లో 15,000 నుంచి 30,000 వరకు కూడా టన్నుకు ధర పలకడం జరిగింది. గత సంవత్సరంతో పోల్చినట్లయితే మన మార్కెట్కి వచ్చినటువంటి బత్తాయి ఏదైతే ఉందో ఇదంతా కూడా 80% అరైవల్స్ కూడా నార్థన్ స్టేట్స్కి ఎక్స్పోర్ట్ ఉంటుంది యూజువల్గా. ఈ సంవత్సరం చూసినట్లయితే ధరలో కొంచెం తగ్గడానికి గల కారణాలు ఏంటంటే నార్థన్ స్టేట్స్లో ఎక్కువ ఫ్లడ్స్ రావడం వల్ల ఎక్స్పోర్ట్ తగ్గడం వల్ల ధర తగ్గిందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బాటసింగారం మార్కెట్లో రైతులకు కానీ కమిషనరేట్లకు కానీ అవసరమైనటువంటి సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఏమైనా సదుపాయాలు అవసరం ఉన్నట్లయితే డిపార్ట్మెంట్ తరఫున డెఫినెట్గా యాక్షన్ తీసుకోవడానికి ముందు తీసుకెళ్తామని చెప్పి తెలుసు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో పండ్ల మార్కెట్ వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతున్న దృష్ట్యా తక్షణమే కొహెడాకు తరలించాలని రైతులు, వ్యాపారులు కోరుతున్నారు.